వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వచ్చేసి సండే. నిన్నైతే సాటర్డే కదా, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ధోనిషా అయితే అక్కడ ఉండిపోయింది, మేమే వచ్చాము ఇంటికి. అయితే ధోనిషా రాలేదు. సో ఈరోజు మధ్యాహ్నం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను కుకింగ్ చేయాలి. 12 అయింది టైం అయితే. మా మిల్కీ ఇక్కడ లేదు, ఎందుకంటే నానమ్మ కావాలంది. సో అందుకే అత్తమ్మ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చాను. అత్తమ్మ దగ్గర ఆడుకుంటుంది మిల్కీ అయితే. సో ఇప్పుడు నేనైతే కుకింగ్ చేసుకోవాలి. 12 అయింది కదా, ఆకలేసేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. సో అందుకే వెంటనే కుకింగ్ మొదలు పెట్టేయాలి. సో రైస్ అయితే పెట్టేసాము. ప్లస్ ఇక్కడ క్యాలీఫ్లవర్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను. దీంట్లో పసుపు అండ్ ఉప్పు వేసి పెడితే పురుగులు ఏమైనా ఉంటే పోతాయంట కదా. సో ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు వేసి హాట్ వాటర్ వేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాను కర్రీ కోసం. మా మిల్కీ వచ్చేసింది. ఉండవా నాని దగ్గర? ఉండవా? మమ్మీ కావాలా నీకు? మమ్మీ కావాలా? నానియా? మా నాని దగ్గర ఉండని వచ్చేసావు కదా, మళ్ళీ నాని అంటున్నా. వంట చేసుకుందామే మనం. చూపిద్దామా ఏం కర్రీ వండుకుంటున్నామో? చూపిద్దామా మనం? నువ్వు చూపిస్తావా? కర్రీ కోసం ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి అండ్ వైట్ రైస్. ఇవైతే ఉప్పు పసుపు వేసి ఇలా నానబెట్టాను కొంతసేపు హాట్ వాటర్లో. క్యాలీఫ్లవర్ కదా, దీని పేరు మర్చిపోయాను. ఏం తింటున్నావు కన్నా? కాయ. ఏం కాయరా? ఆరెంజ్. అవునా, ఆరెంజ్. ఏం తింటున్నావు? ఆరెంజ్ తింటున్నావు మమ్మీ అనాలి. ఏం తింటున్నావు కన్నా? ఆరెంజ్. నీకు ఇష్టమా? నీకు ఇష్టమా ఆరెంజ్ అంటే? కాయ్ బాగుందా? తినైతేనే నేను కూర వండుతానే, నువ్వు తినే, ఓకేనా? కూర్చొని తింటావా? ఇక్కడ కూర్చొని తింటావా? నేను కూర వండేసి వస్తాను, సరేనా? ఓకే చెప్పు. ఓకే మమ్మీ అను. ఇప్పుడైతే టొమాటోస్ కట్ చేయాలి కర్రీ కోసం. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, సో కట్ చేయాలన్నమాట. నేనైతే క్యాలీఫ్లవర్ ప్లస్ టొమాటో ఒకసారి ఇలాగే వేసి ఉడికిస్తాను. దీంట్లోంచి వచ్చి వాటర్ తోటే ఉడికిపోతుంది, ఇంక మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేయను ఎక్స్ట్రాగా. సో చిన్న మంట పెట్టి ఉడికిస్తాను, చక్కగా ఉడికిపోతుంది కర్రీ. సో కర్రీ అయితే చిన్న మంట పెట్టేసాను. వైట్ రైస్ కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మా మిల్కీతో ఆడుకోవాలి. మా మిల్కీ అయితే బొమ్మలన్నీ మంచం మీద పెడుతుంది, కానీ ఆడుకోదు. అక్కడెక్కడో నుంచుని ఏవో చూసుకుంటుంది. ఏమేమి అల్లరి చేద్దాం అని కదా మిల్కీ కన్నా? ఏం కావాలి? ఏం కావాలి? ఏం పడిపోయింది చెప్పు. ఏం పడిపోయింది కన్నా చెప్పు. ఎక్కడికి రాను? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి? ఏం కావాలి చెప్పు. నీకు ఏం కావాలి? ఎక్కడికి? ఏమున్నాయి మూల? ఇదంటే మా మిల్కీకి చాలా ఇష్టం. ఎప్పుడో కొన్నాం దీంట్లోది. మా ధోనిషా అడిగిందని కొన్నాం. దీంట్లో మొత్తం వంపేసింది. వాష్ చేసి ఇచ్చామన్నమాట. అలా ఆడుకుంటుంది దాంతో ఎప్పటి నుంచి, అసలు వదలట్లేదు. ఇది కొని ఆల్మోస్ట్ ఒక 15 days పైన అవుతుంది. అయినా సరే దాంతో ఆడుకుంటుంది కదా మిల్కీ. నీకు ఇష్టమా కన్నా? కన్నా ఉఫ్ఫా. దాని పేరేంటి? దాని పేరేంటి చెప్పు కన్నా. ఉఫ్ఫా. కన్నా బాయ్ చెప్పు కన్నా. బాయ్. ఇటు తిరిగి చెప్పాలి. ఇంకో ఇటు చూడు కన్నా, ఇటు చూడు కన్నా, ఇటు చూడురా కన్నలు. కన్నా మా మిల్కీ ఇంకా అది ఇస్తే అసలు ఎవరిని పట్టించుకోదు, దాంతో ఆడుకుంటుంది. కర్రీ అయితే సిమ్లో పెట్టేశాను కదా. ఇప్పుడు వచ్చేసి స్మార్ట్ జోడీ. నిన్న సాటర్డే ఎపిసోడ్ నేను చూడలేదు, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో ఇప్పుడైతే చూస్తాను హాట్స్టార్లో. ఈ స్మార్ట్ జోడీ కానీ బిగ్ బాస్ కానీ ఆ రెండు అంటే నాకు చాలా ఇష్టం. ఆ రెండిట్లో ఏ ఎపిసోడ్ కూడా నేను మిస్ అవ్వకుండా చూస్తాను.
Good evening and welcome to Ishmael Jory Season 3. ఈ వారం మన ఇస్మార్ట్ జోడీలో జరుపుకుంటున్నాం స్కూల్ థీమ్. గ్రూప్ ఏ లో ఉన్న జోడీస్ అందరూ కూడా స్కూల్ యూనిఫామ్స్ లో ఇస్మార్ట్ జోడీ స్కూల్లోకి రాబోతున్నారు. మరి పిల్లలు రావాలంటే ఏం చేయాలి? స్కూల్ బెల్ మోగించాలి. స్కూల్ బెల్. కర్డ్ రైస్ తింటుంది. మిల్కీ బాందా తినే. సో నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట లంచ్. మా హస్బెండ్ ఇప్పుడే తిని వెళ్ళారు. కర్రీ చాలా బాగుందని చెప్పారు. సో నేను కూడా తెచ్చుకున్నాను, నాకు కూడా బాగా ఆకలేస్తుందని. సో ఇలా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇందులో వచ్చిన వాటర్ తోటే కుక్ చేయండి. కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నేను చికెన్ కూడా ఇంతే, ఇలాగే కుక్ చేస్తాను, వాటర్ ఏమి యాడ్ చేయను. చాలా బాగుంది కర్రీ. సో మీరు కూడా ట్రై చేయండి. నాకైతే అన్నం తినగానే ఏదైనా స్వీట్ తినడం బాగా అలవాటు అయిపోయింది. కానీ ఇదంత మంచి హ్యాబిట్ కాదంట. సో అరిసి తింటున్నాను. ఇదైతే హెల్త్కి మంచిదేలే, కానీ అన్నం తినగానే తినకూడదు ఏదైనా సరే. సో నాకెందుకో ఇది బాగా అలవాటు అయిపోయింది. ఉంటే తింటాను, కంపల్సరీ ఉండాలని ఏం లేదు. ఉంటే మాత్రం తింటాను అన్నం తినగానే. మా ధోనిష వచ్చేసింది. నిన్న పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా, సో ఈరోజు అయితే చిన్నాన్ని తీసుకొచ్చారు, వచ్చేసింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పువే. ఇప్పుడు ఎవరియో గొబ్బిళ్ళు ఉన్నాయంట, సంద గొబ్బిళ్ళు అంటారు కదా, అంటే ఒక ఆదివారం పెట్టుకుంటారు అలా. సో ఆ గొబ్బిళ్ళకి అయితే రెడీ అయి వెళ్తుంది ధోనిష. బయట బట్టలు అయితే ఉన్నాయి, తీసి మడత పెట్టాలి ఇప్పుడు అవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ద క్రియేటర్ ఛానల్. ఇవాళ మా లలితకు వచ్చేసి మౌనవ్రతం చేస్తుంది. సో ఈ వీడియోకి నేనే హోస్ట్. మా మిల్కీ చూడండి, క్యూట్గా నన్ను చూపించండి అంటుంది. ఎత్తుకుంటే రాదు, చూసారా? ఇదే మా కండిషన్. ధోనిష చూడండి. మౌనవ్రతం అంటే ఇప్పుడు నేను మాట్లాడకూడదు. యా ఎందుకు దీనికైతే మిల్కీ ఎత్తుకోవడం రాదు, ఎత్తుకోవచ్చు. కూర్చు. సో ఇప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బట్టలు మడత పెట్టాలన్నమాట. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయి, ఇవన్నీ మడత పెట్టాలి. మా మిల్కీ ఏమో అల్లరి చేసేస్తుంది మమ్మీ ఎత్తుకోమని. మిల్కీ మడత పెడతావా బట్టలు నువ్వు? మరి ఎవరు మడత పెడతారు? అమ్మ మడత పెట్టమంటావా? అమ్మని మడత పెట్టమంటావా? నో మమ్మీ అంటే ఎవరు మడత పెడతారు? డాడీ ఏం మడత పెట్టరు. డాడీ ఎందుకు మడత పెడతారు? డాడీ బయట వర్క్స్ చూసుకుంటారు కాబట్టి మనమేకా చేసుకోవాలి. నాని వాళ్ళు ఏం మడత పెట్టరు. నాని వాళ్ళే మడత పెట్టుకోవాలి కదా. మాము ఎందుకు మడత పెడతాడు? అక్క మడత పెట్టడు, అక్క స్కూల్కి వెళ్ళాలి కదా. అత్త ఎందుకు మడత పెడుతుంది? అత్త వాళ్ళే మడత పెట్టుకుంటుంది. మరి ఎవరు మడత పెడతారు అవి? అమ్మే కదా మడత పెట్టాలి. ఊహు అంటే ఎలా నాన్న? ఎలా చెప్పు మరి నువ్వే. మా మిల్కీతో రోజు రోజుకి చాలా టఫ్ అయిపోతుంది. ఏ పనులు చేసుకొని ఇవ్వట్లేదు ఇంట్లో అసలు. చిన్నప్పుడేమో కొంచెం పెద్ద అయితే అన్నీ చేసుకొని ఇస్తుంది అనుకున్నాం. ఇంకా పెద్ద అయ్యే కొలది ఇంకా పనులు ఎక్కువ అవుతున్నాయి, కానీ తగ్గట్లేదు. అల్లరి పెరుగుతుంది. మెయిన్గా మెట్లు దిగిపోవడం, మెట్లు ఎక్కడం ఇవన్నీ చేస్తుంది. చాలా భయం వేస్తుంది మిల్కీతోటి. సో ప్రస్తుతానికైతే ఇంతవరకు వచ్చింది, చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే మిల్కీ నేను జంతికలు తింటూ టీ తాగుతున్నాం. మిల్కీ తాగదు, నేనే తాగుతున్నా. మిల్కీ జంతికలు తింటుంది. బాగున్నాయి కన్నా? బాగున్నాయా? తిను. నాకు ఇస్తావా? అమ్మకి ఇస్తావా? థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. బాయ్. నా బంగారు మీడు. థ్యాంక్ యూ. సో టీ తాగేసి మళ్ళీ కలుస్తాం. హే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి టైం 7 o'clock అవుతుంది. నేనైతే డిన్నర్ చేసేస్తున్నాను. మార్నింగ్ వండిన రైస్ అండ్ కర్రీ అలాగే ఉన్నాయి. సో నేనైతే అవి తినేస్తున్నాను. మా హస్బెండ్కి అండ్ ధోనిషాకి అయితే ఇడ్లీ కావాలంట. సో అందుకోసం వాళ్ళకి ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ విత్ పల్లీ చట్నీ చేస్తున్నాను. సో నేను ఇప్పటికైతే ఇది తినేస్తున్నాను. ఇక నుంచి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈవినింగ్ 6:15కి అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా. సో వ్లాగ్స్ తీయడం అయితే నాకు కొంచెం కొత్త కదా. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే తిట్టకుండా ప్లీజ్ చెప్పండి. ఇక నుంచి కరెక్ట్గా నేర్చుకొని తీస్తాను వ్లాగ్స్ కూడా.
సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లలిత ది క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.